ఇక ఎఫ్స్టిన్స్తో నాకు సంబంధం లేదు, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కేంద్ర మంత్రి హర్దీప్ పూరి కూతురు ఆగ్రా కోర్టులో 10 కోట్లకు పైగా పరువు నష్టం దావా వేస్తుందంట. ఎఫ్స్టిన్స్తో కేంద్ర మంత్రి కూతురుకు సంబంధం లేదు అని చెప్తా ఉన్నారు. మరి ఈమె పోయిందా, ఏమైంది చూడాలి. మరి కథ ఏంది, కార్ఖాన ఏంది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎఫ్స్టిన్స్తో నాకు సంబంధమే లేదంటున్నది. మరి నిజంగా సంబంధం లేదా? చూస్తేనేమో చిన్నగానే అనిపిస్తుంది అమ్మాయి. కోర్టుకు కేంద్ర మంత్రి బిడ్డ 10 కోట్లు డిఫమేషన్ దాఖలు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి కుమార్తె హిమాయని పూరికి సంబంధాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ఆన్లైన్ కంటెంట్ తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఆమె పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసులో 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. తనకు ఎప్స్టీన్ లేదా అతడి నేర కార్యకలాపాలతో ఎలాంటి ఆర్థిక వ్యాపార వ్యక్తిగత సంబంధాలు లేవని తెలిపారు. తనపై సాగుతున్న ప్రచారం అంతా అసత్యమని అన్నారు. అలాంటి ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్టులను తొలగించాలంటూ గూగుల్, ఎక్స్, మెటా, లింక్డ్ఇన్ వంటి సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. కేంద్ర మంత్రి కుమార్తె కావడం వల్లే తనను టార్గెట్ చేస్తూ ఈ ప్రచారం జరుగుతుందని కూడా పిటిషన్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్ నేడు విచారణకు వచ్చే అవకాశాలు ఉందని సమాచారం. ఇప్పటికే ఎప్స్టీన్స్తో ప్రపంచ దేశాల్లో ఉన్న బడా లీడర్లందరూ ఆగమవుతున్నారు. ఆ ఎప్స్టీన్ దగ్గర సపరేట్ ఐలాండ్కి పోయి అక్కడ చిన్న అంటే మా 16 years 15 years 13 years అట్లా ఆ చిన్న అమ్మాయిలను యూజ్ చేసుకున్నారు సెక్సువల్గా అనేది ఒక ఆరోపణలు వెలుపంది. మరి కేంద్ర మంత్రి కూతురు పైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? కేంద్ర మంత్రి కూతురు పైన హర్దీప్ సింగ్ పూరి కూతురు పైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి? ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది? అమ్మాయికి ఎప్స్టీన్తో ఏం సంబంధాలు ఉన్నాయి అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇదంతా నేను ఒక కేంద్ర మంత్రి కూతురుగా ఉన్నాను కాబట్టి నా మీద అబండాలు వేస్తూ ఉన్నారు అని ఆమె కోర్టులో డిఫమేషన్ సూట్ 10 కోట్లకు దాఖలు చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టిన ఆమెకు సంబంధించిన విజువల్స్, ఆడియోలు, వీడియోలు, దానికి సంబంధించిన మొత్తం పూర్తిగా తొలగించడానికి మీరు ఆర్డర్స్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినట్టు ఆమె చెప్తున్న వ్యాఖ్యలు.